శ్రీమన్నారాయణ శరణం. శ్రీమతే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణ సత్సంగమునకు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. తిరుప్పావై 7వ రోజు పాసురం. கீழ்வானம் வெள்ளென்றெருமை சிறுவீடு மெய்வான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப் பறைகொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டி தேவாதி தேவனை சென்று நாம் సేవిத்தால் ఆవావెండ్రారాయణ అరుళేలోర్ ఎంబా ఆవాయ్ అని ఆండాళ్ పాడింది. ఎందుకు మనకు ఆంధ్రదేశంలో ఆంధ్ర భాషలో లేని శ్లోకముల లేని విషయాల భక్తి విషయాల ఎందుకు మనకు ఆండాళ్ చెప్పింది మనం తీసుకోవాలి. ఆండాళ్ యొక్క ఉద్దేశం ఏమంటే గోకులంలో గోపస్త్రీలు కాత్యాయని వ్రతం ఉండి కృష్ణుని ఒకరోజు పౌర్ణమి రోజు అతనితో రాసలీల చేశారు. ఇటువంటి లీల ఎటువంటి ఏ భాషలోనూ రాలేదు. భాగవతమైనా సరే సంస్కృతంలో మనం చెప్పినాం, కానీ అక్కడ మనకు సంస్కృతంలో భాగవతంలో వచ్చిన విషయం ఎక్కడ రాలేదు. మన తెలుగులో కూడా ఇంతవరకు రాలేదు. ఎవరు అంత ఆశపడలేదు. ఎందుకంటే మనకు సంస్కృతము తెలుగు అన్నీ ఒకటే. మనకు సంస్కృతం అనేది మనకు లిఖితంగా మనకు వేరే విధంగా తెలిసినా కూడా మనం మాట్లాడేది మనం సంభాషించేది చాలా చాలా సంస్కృత పదాలే. కాబట్టి మనకు ఆ భేదం తెలియలేదు. కానీ తమిళ దేశంలో చాలా చాలా వ్యత్యాసం ఉంది. సంస్కృతానికి తమిళ భాషకి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి ఆండాళ్ ఎందుకు భూమిలో వచ్చిందంటే భూదేవి శ్రీదేవి వైకుంఠంలో ఉన్నప్పుడు భగవాన్ చెప్పాడు, నేను సంస్కృతంలో చెప్పాను, ఇప్పుడు కలి ప్రారంభమైంది, ప్రజలు చాలా చాలా సంకటపడుతున్నారు, నేను చెప్పిందన్నీ ఇప్పుడు మాయమైపోతున్నాయి. ఇది ద్రావిడ భాషలో అందరికీ చాలా చాలా సులువుగా ఎక్కువగా చిన్నదిగా చెప్పడానికి ఎవరైనా వస్తారు అని చెప్పినప్పుడు నమ్మాళ్వారు వచ్చినారు. నమ్మాళ్వారు అంటే విశ్వక్సేనుల వారు. తరువాత మన ఆండాళమ్మ భూదేవి నేను పోతా అని చెప్పి ఆమె ఆండాళ్ళుగా వచ్చి విష్ణు చిత్తుని యొక్క తులసి మాడంలో దొరికినది. అందువల్ల ఆమెకు తమిళ భాషలో చెయ్యని చెప్పాలి. మనకు తమిళ భాషలో ఎంత విషయాలు చిన్న 30 పాసురాల్లో అంత పెద్ద భాగవతాన్ని చెప్పిందంటే అది మనము అనుభవించాలి. ఇటువంటి తీయనైన విషయము మనము వదులుకోకూడదు. అందువలనే మనం ఈ తమిళ భాషలో ఉండే తిరుప్పావైని మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఈ పాసురంలో